సైకాలజీ బిట్స్ 9వ తారీఖు అక్టోబర్ నెలలో జరిగినటువంటి టెట్ బిట్స్ మార్నింగ్ సెక్షన్. పిల్లలు అన్వేషణను ప్రారంభించే దశ పూర్వ బాల్య దశ. పిల్లలు అన్వేషణను ప్రారంభించే దశ పూర్వ బాల్య దశ. జడ్పీడి అనే భావన వీరికి సంబంధించింది. వైగోట్స్కి. జడ్పీడి అనే భావన వీరికి సంబంధించింది. వైగోట్స్కి. మనలోని అవాంఛనీయ లక్షణాలను ఇతరులకు ఆపాదించడాన్ని ఇలా అంటారు: ప్రక్షేపణం. మనలోని అవాంఛనీయ లక్షణాలను ఇతరులకు ఆపాదించడాన్ని ప్రక్షేపణం అంటారు. వ్యక్తులు మరియు వారి అభిరుచులు, అభిప్రాయాలు, వైఖరులను అధ్యయనం చేసే మనోవిజ్ఞాన శాస్త్ర విభాగం సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్రం. వ్యక్తులు మరియు వారి అభిరుచులు, అభిప్రాయాలు, వైఖరులను అధ్యయనం చేసే మనోవిజ్ఞాన శాస్త్ర విభాగం సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్రం. గ్రాఫులు, పట్టికలు, చార్టులు మరియు మ్యాపుల ద్వారా సులభంగా నేర్చుకునే అభ్యాసకులు దృశ్య అభ్యాసకులు. గ్రాఫులు, పట్టికలు, చార్టులు మరియు మ్యాపుల ద్వారా సులభంగా నేర్చుకునే అభ్యాసకులు దృశ్య అభ్యాసకులు. మానసిక ప్రక్రియలో జరిగే క్లిష్టమైన వైవిధ్యమైన మార్పులు సూచించేది సంజ్ఞానాత్మక వికాసం. మానసిక ప్రక్రియలో జరిగే క్లిష్టమైన వైవిధ్యమైన మార్పులు సూచించేది సంజ్ఞానాత్మక వికాసం. ఎన్సిపి ఎఫ్ఈసిసిఈ పరిధిలోనికి వచ్చే పిల్లల వయస్సు 0 నుండి 8 సంవత్సరాలు. ఎన్సిపి ఎఫ్ఈసిసిఈ పరిధిలోనికి వచ్చే పిల్లల వయస్సు 0 నుండి 8 సంవత్సరాలు. పిల్లలు అభ్యసన లక్ష్యాలను ఏ మేరకు సాధించారో తెలుసుకోవడానికి ఉపయోగపడే మూల్యాంకనం. అభ్యసనం యొక్క మూల్యాంకనం. ఏ మేరకు పిల్లలు అభ్యసన లక్షణాలను ఏ మేరకు సాధించారో తెలుసుకోవడానికి ఉపయోగపడే మూల్యాంకనం. అభ్యసనం యొక్క మూల్యాంకనం. సరైన ప్రవచనాన్ని గుర్తించండి. పెరుగుదల మరియు వికాసంలో వ్యక్తిగత భేదాలు ఉంటాయి. పెరుగుదల మరియు వికాసంలో వ్యక్తిగత భేదాలు ఉంటాయి. సరళకు ఇంగ్లీష్ టీచర్ అంటే భయం. దానివల్ల క్రమంగా ఆమె అందరి ఇంగ్లీష్ టీచర్ల పట్ల భయం పెంచుకుంది. దీనికి ఉదాహరణ ఉన్నత క్రమ నిబంధన. సరళకు ఇంగ్లీష్ టీచర్ అంటే భయం. దానివల్ల క్రమంగా ఆమె అందరు ఇంగ్లీష్ టీచర్ల పట్ల భయం పెంచుకుంది. ఉన్నత క్రమ నిబంధన. సుస్మిత గాత్ర సంగీతం నేర్చుకుంది. ఇప్పుడు వాయిద్య సంగీతం నేర్చుకోదలిచింది. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం అనుకూల బదలాయింపు. సుస్మిత గాత్ర సంగీతం నేర్చుకుంది. ఇప్పుడు వాయిద్య సంగీతం నేర్చుకోదలిచింది. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం అనుకూల బదలాయింపు. బోధన అభ్యసన లక్షణాలను సాధించడానికి తగిన మార్గాలు మరియు సాధనాలను కనుగొనడం ఈ బోధనా దశలో జరుగుతుంది. పూర్వ చర్యాత్మక దశ. బోధన అభ్యసన లక్షణాలను సాధించడానికి తగిన మార్గాలు మరియు సాధనాలను కనుగొనడం ఈ బోధనా దశలో జరుగుతుంది. పూర్వ చర్యాత్మక దశ. ఉపాధ్యాయుని అంచనాల ఫలితంగా విద్యార్థి అసాధారణమైన ప్రగతి సాధించడాన్ని ఇలా అంటారు: పిగ్మేలియన్ ఫలితం. ఉపాధ్యాయుని అంచనాల ఫలితంగా విద్యార్థి అసాధారణమైన ప్రగతి సాధించడాన్ని ఇలా అంటారు: పిగ్మేలియన్ ఫలితం. ఎంఓఎస్ ఆఫీస్ అనున్నది అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఎంఎస్ ఆఫీస్ అనున్నది అప్లికేషన్ సాఫ్ట్వేర్. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రాథమిక పాఠశాలలో ఉండవలసిన విద్యార్థుల ఉపాధ్యాయుల నిష్పత్తి. విద్యార్థులు 30 ఉండాలి. 30:1. విద్యార్థులు 30 మంది ఉండాలి. ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. విద్యా హక్కు చట్టం ప్రకారం. ఇంద్రియ జ్ఞానానికి అనుభవపూర్వకమైన అర్థాన్ని ఇవ్వడమే ప్రత్యక్షం. ఇంద్రియ జ్ఞానానికి అనుభవపూర్వకమైన అర్థాన్ని ఇవ్వడమే ప్రత్యక్షం. సాంప్రదాయ నైతికత స్థాయిలో నైతిక ప్రవర్తనను ప్రదర్శించడానికి కారణం ఇతరుల ఆమోదం మరియు సామాజిక నింద తప్పించుకోవడానికి. సాంప్రదాయ నైతికత స్థాయిలో నైతిక ప్రవర్తనను ప్రదర్శించడానికి కారణం ఇతరుల ఆమోదం కోసం సామాజిక నింద తప్పించుకోవడానికి. పిల్లల్లో గమనించే బాహ్య భాషణం యొక్క ప్రయోజనం స్వీయ నిర్దేశం కోసం. పిల్లల్లో గమనించే బాహ్య భాషణం యొక్క ప్రయోజనం స్వీయ నిర్దేశనం కోసం. సాంప్రదాయ నైతికత స్థాయిలో నైతిక ప్రవర్తనను ప్రదర్శించడానికి కారణం ఇతరుల ఆమోదం కోసం మరియు సామాజిక నింద తప్పించుకోవడం కోసం. సాంప్రదాయ నైతికత స్థాయిలో
నైతిక ప్రవర్తనను ప్రదర్శించడానికి కారణం ఇతరుల ఆమోదం కోసం, సామాజిక నింద తప్పించుకోవడానికి. పిల్లల్లో గమనించే బాహ్య భాషణం యొక్క ప్రయోజనం స్వీయ నిర్దేశం కోసం. పిల్లల్లో గమనించే బాహ్య భాషణం యొక్క ప్రయోజనం స్వీయ నిర్దేశనం కోసం. ధారణ కాలం అతి తక్కువగా ఉండే స్మృతి సంవేదనా స్మృతి. ధారణ కాలం అతి తక్కువగా ఉండే స్మృతి సంవేదనా స్మృతి. గోపి పదాలను అర్థం చేసుకోవడంలో, తిరిగి వాటిని వ్యక్తపరచడంలో సమస్యలు ఎదుర్కొంటున్నాడు. ఇది ఇతనిని అభ్యసన వైకల్యం డిస్ఫేసియా. గోపి పదాలను అర్థం చేసుకోవడంలో, తిరిగి వాటిని వ్యక్తపరచడంలో సమస్యలు ఎదుర్కొంటున్నాడు. ఇతన్ని అభ్యసన వైకల్యం డిస్ఫేసియా. ఉపాధ్యాయుడు విద్యార్థి సాధనపై కృత్యాధార పద్ధతి ప్రభావంను అంచనా వేసేందుకు ప్రయోగం చేస్తున్నాడు. ఇక్కడ స్వతంత్ర చరం. కృత్యాధార పద్ధతి. ఉపాధ్యాయుడు విద్యార్థి సాధనపై కృత్యాధార పద్ధతి ప్రభావంను అంచనా వేసేందుకు ప్రయోగం చేస్తున్నాడు. ఇక్కడ స్వతంత్ర చరం. కృత్యాధార పద్ధతి. రాధిక ప్రమాద కారణంగా గతాన్ని మర్చిపోయింది. ఈ రకమైన స్మృతి డెజావు. రాధిక ప్రమాద కారణంగా గతాన్ని మర్చిపోయింది. డెజావు. రాధిక ప్రమాద కారణంగా గతాన్ని మర్చిపోయింది. ఈ రకమైన స్మృతి అమ్నీషియా. రాధిక ప్రమాద కారణంగా గతాన్ని మర్చిపోయింది. ఈ రకమైన స్మృతి విస్మృతి అమ్నీషియా. పిట్యూటరీ పీయూష గ్రంథిని ప్రధాన గ్రంథి అనుటకు గల కారణం. పీయూష గ్రంథి స్రవించే హార్మోనులు ఇతర గ్రంథుల కార్యకలాపాలను నియంత్రించడం. పిట్యూటరీ పీయూష గ్రంథిని ప్రధాన గ్రంథి అనుటకు గల కారణం. పీయూష గ్రంథి స్రవించే హార్మోనులు ఇతర గ్రంథుల కార్యకలాపాలను నియంత్రించడం. పీయూష గ్రంథి స్రవించే హార్మోనులు ఇతర గ్రంథుల కార్యకలాపాలను నియంత్రించడం. రోషక్ ఇంక్ బ్లాట్ పరీక్షలో ఉండే కార్డులు: నలుపు 5 నలుపు తెలుపు 2 నలుపు ఎరుపు 3 పంచవర్ణాలు. 5 రోషక్ ఇంక్ బ్లాట్ పరీక్షలో ఉండే కార్డులు: 5 నలుపు తెలుపు 2 నలుపు ఎరుపు 3 పంచవర్ణం. 5 నలుపు తెలుపు 2 నలుపు ఎరుపు 3 పంచవర్ణం. కార్యక్రమయుత అభ్యసన లక్షణము కానిది సహకార అభ్యసనం. కార్యక్రమయుత అభ్యసన లక్షణము కానిది సహకార అభ్యసనం. ప్రత్యక్ష వ్యవస్థీకీకరణ జరిగే అభ్యసనం. అంతర్దృష్టి అభ్యసనం. ప్రత్యక్ష వ్యవస్థీకీకరణ జరిగే అభ్యసనం. అంతర్దృష్టి అభ్యసనం. వస్త్రాలు, ఇల్లు మరియు విద్య అనేది గౌణ అవసరాలు. వస్త్రాలు, ఇల్లు మరియు విద్య అనేవి గౌణ అవసరాలు. ప్రపంచ బ్యాంకుతో అనుబంధంగా ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న తరగతి గది పరిశీలన కార్యక్రమం టీచ్ టూల్. ప్రపంచ బ్యాంకుతో అనుబంధంగా ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న తరగతి గది పరిశీలన కార్యక్రమం టీచ్ టూల్. నిర్మిత ప్రతిస్పందనల మూల్యాంకనం చేయడానికి ఉపయోగించే స్కోరింగ్ గైడ్ రూబ్రిక్. నిర్మిత ప్రతిస్పందనల మూల్యాంకనం చేయడానికి ఉపయోగించే స్కోరింగ్ గైడ్ రూబ్రిక్. దీని ద్వారా భావనలు ఏర్పడవు. కంఠస్థీకరణం. దీని ద్వారా భావనలు ఏర్పడవు. కంఠస్థీకరణం. ఇంతటితో 9th మార్నింగ్ సెక్షన్ అయిపోయింది. అక్టోబర్లో జరిగిన 9వ తారీఖు 10వ నెల ఆఫ్టర్నూన్ సెక్షన్ నా ఎగ్జామ్ పేపరు. నేను విజయవాడ బందర్లో రాసినటువంటి ఎగ్జామ్ పేపర్. వ్యక్తిలో దీని వలన ఏర్పడిన ప్రవర్తన మార్పులను అభ్యసనంగా పరిగణించుము. పరిపక్వత. వ్యక్తిలో దీని వలన ఏర్పడిన ప్రవర్తన మార్పులను అభ్యసనంగా పరిగణించుము. పరిపక్వత. బోధనా యంత్రాలు ఈ సిద్ధాంతం ఆధారంగా తయారు చేయబడ్డాయి. పరికరాత్మక నిబంధనం. బోధనా యంత్రాలు ఈ సిద్ధాంతం ఆధారంగా తయారు చేయబడ్డాయి. పరికరాత్మక నిబంధనం. గంట శబ్దానికి లాలాజలం స్రవించడం అనేది నిబంధిత ప్రతిస్పందన. గంట శబ్దానికి లాలాజలం స్రవించడం అనేది నిబంధిత ప్రతిస్పందన. పీఠభూమి దశ లక్షణం. అభ్యసనంలో పురోగతి ఉండదు. పీఠభూమి దశ లక్షణం. అభ్యసనంలో పురోగతి ఉండదు. థర్స్టన్ ప్రతిపాదించిన ప్రాథమిక మానసిక సామర్థ్యం కానిది యాంత్రిక సామర్థ్యం.
థర్స్టన్ ప్రతిపాదించిన ప్రాథమిక మానసిక సామర్థ్యం కానిది. శాబ్దిక సామర్థ్యం, ప్రాదేశిక సంబంధాలు, పదధరాలత. థర్స్టన్ ప్రతిపాదించిన మానసిక సామర్థ్య పరీక్ష కానిది యాంత్రిక సామర్థ్యం. ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం సన్నాహక గంటలతో కలిపి ఉపాధ్యాయునికి వారానికి కనీస పని గంటలు వారానికి 45 గంటలు. ఆర్టీఈ 2009 ప్రకారం సన్నాహక గంటలతో కలిపి ఉపాధ్యాయునికి వారానికి కనీస పని గంటలు 45 గంటలు. కార్తీక్, నేను నా హోంవర్క్ పూర్తి చేస్తే నన్ను టీవీ చూడనిస్తారా అని తన తల్లిని అడుగుతున్నాడు. కోల్బర్గ్ ప్రకారం కార్తీక్ యొక్క నైతిక వికాస దశ. సహజ సంతోషం, సహకార సంతోష నేపథ్య నీతి. బహుమతి. కార్తీక్, నేను నా హోంవర్క్ పూర్తి చేస్తే నన్ను టీవీ చూడనిస్తారా అని తన తల్లిని అడుగుతున్నారు. కోల్బర్గ్ ప్రకారం కార్తీక్ యొక్క నైతిక వికాస దశ. సహజ సంతోషం, సహకార సంతోష నేపథ్య నీతి. బహుమతి. పూర్తి చేసిన పనుల కన్నా మధ్యలో ఆపివేసిన పనులు ఎక్కువ కాలం గుర్తుండడాన్ని ఇలా అంటారు. జైగార్నిక్ ప్రభావం. జ్ఞానాత్మక రంగానికి సంబంధించి ఉన్నత స్థాయి లక్ష్యం మూల్యాంకనం. జ్ఞానాత్మక రంగానికి సంబంధించి ఉన్నత స్థాయి లక్ష్యం మూల్యాంకనం. వ్యక్తంతర శిక్షణల మీద ఉపాధ్యాయుల వైఖరిని అధ్యయనం చేయడానికి అనువైన పరిశోధనా పద్ధతి. వర్ణనాత్మక పరిశోధన. వ్యక్తంతర శిక్షణల మీద ఉపాధ్యాయుల వైఖరిని అధ్యయనం చేయడానికి అనువైన పరిశోధనా పద్ధతి. వర్ణనాత్మక పరిశోధన. టీచింగ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఈ సహజ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఉద్దేశించబడింది. వృత్తి సంబంధ. టీచింగ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఈ సహజ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఉద్దేశించబడింది. వృత్తి సంబంధ. స్కిన్నర్ మరియు పావ్లో ప్రయోగాలు ఈ రకమైన పరిశీలనకు సంబంధించినది. నియంత్రిత పరిశీలన. స్కిన్నర్ మరియు పావ్లో ప్రయోగాలు ఈ రకమైన పరిశీలనకు సంబంధించినవి. నియంత్రిత పరిశీలన. సమీకృత ప్రకల్పనలో విషయ సమాచారం అనేక విషయాలకు సంబంధించి ఉంటుంది. సమీకృత ప్రకల్పనలో విషయ సమాచారం అనేక విషయాలకు సంబంధించి ఉంటుంది. మొదటి పాలపన్ను ఏర్పడే దశ శైశవ దశ. పరిశీలన అభ్యసనంలోని దశల వరుస క్రమం. అవధానం, ధారణ, పునరుత్పాదన, పునర్బలనం. పరిశీలన అభ్యసనంలోని దశల వరుస క్రమం. అవధానం, ధారణ, పునరుత్పాదన, పునర్బలనం. పరిశీలన అభ్యసనంలోని దశల వరుస క్రమం. అవధానం, ధారణ, పునరుత్పాదన, పునర్బలనం. కొన్నిసార్లు గత సమాచారం కొత్త సమాచారాన్ని నేర్చుకోవడానికి సులభతరం చేస్తుంది. ఈ దృగ్విషయాన్ని ఇలా పేర్కొంటారు. బదిలీ ప్రభావం. కొన్నిసార్లు గత సమాచారం కొత్త సమాచారాన్ని నేర్చుకోవడానికి సులభతరం చేస్తుంది. ఈ దృగ్విషయాన్ని ఇలా పేర్కొంటారు. బదిలీ ప్రభావం. కాలక్రమంగా మనం ఇతరులతో సంబంధాలు ఏర్పరచుకునే విధానంలో మార్పులు దీనిని సూచిస్తాయి. సాంఘిక వికాసం. కాలక్రమంగా మనం ఇతరులతో సంబంధాలు ఏర్పరచుకునే విధానంలో మార్పులు దీనిని సూచిస్తాయి. సాంఘిక వికాసం. ఇది కంప్యూటర్ మనకు అందించే తపాలా సర్వీస్ వంటిది. ఈమెయిల్. ఇది కంప్యూటర్ మనకు అందించే తపాలా సర్వీస్ వంటిది. ఈమెయిల్. ప్రశ్నలు అడగడం, వివరణలు ఇవ్వడం అనేవి ఈ బోధనా దశలో జరుగుతాయి. పరస్పర చర్యాత్మక దశ. ప్రశ్నలు అడగడం, వివరణలు ఇవ్వడం అనేవి ఈ బోధనా దశలో జరుగుతాయి. పరస్పర చర్యాత్మక దశ. అనిర్దేశిత మంత్రణంలో సహాయార్థి నిర్ణయం తీసుకుంటాడు. అనిర్దేశిత మంత్రణంలో సహాయార్థి నిర్ణయం తీసుకుంటాడు. పిల్లల్లో 85% కంటే ఎక్కువ మెదడు అభివృద్ధి ఈ వయస్సు కంటే ముందే జరుగుతుంది. 6 సంవత్సరాలు. పిల్లల్లో 85% కంటే ఎక్కువ మెదడు అభివృద్ధి ఈ వయస్సు కంటే ముందే జరుగుతుంది. 6 సంవత్సరాలు. MOOCని విస్తరించండి. మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సు. MOOCని విస్తరించండి. మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సు. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఫీడ్బ్యాక్ అందించే మూల్యాంకనం. అభ్యసనం కొరకు మూల్యాంకనం. పిల్లవాడు పరిసరాలను తనకు అనుగుణంగా మలుచుకునే సంజ్ఞానాత్మక ప్రక్రియ. సాంశికీకరణ. పిల్లవాడు పరిసరాలను తనకు అనుగుణంగా మలుచుకునే సంజ్ఞానాత్మక ప్రక్రియ. సాంశికీకరణ.
పిల్లలందరిలో భాషాభివృద్ధి అనేది శబ్దాలతో మొదలై క్రమంగా వాక్యాలలోనికి మారుతుంది. ఇక్కడ ఇమిడి ఉన్న వికాస సూత్రం. వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. రవి ఒక పద్యం నేర్చుకోవడానికి 15 ప్రయత్నాలు తీసుకున్నాడు. 1 నెల తరువాత దానిని తిరిగి నేర్చుకోవడానికి 3 ప్రయత్నాలు మాత్రమే తీసుకున్నాడు. అతని పొదుపు గణన అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యాసన ప్రయత్నాలు ఇంటూ 100. అసలు ప్రయత్నాలెన్ని? 15. పునరభ్యాసన ప్రయత్నాలు 3 బై అసలు ప్రయత్నాలు 15 బై ఇంటూ 100. 15 నుండి 3 తీసివేస్తే 12 బై 15 ఇంటూ 100. 12 రాంగ్. ధారాళత, నమ్యత, వాస్తవికత అనేవి ఈ అంశానికి చెందిన మూలకాలు. సృజనాత్మకత. ధారాళత, నమ్యత, వాస్తవికత అనేవి ఈ అంశానికి చెందిన మూలకాలు. సృజనాత్మకత. ధారాళత, నమ్యత, వాస్తవికత అనేవి ఈ అంశానికి చెందిన మూలకాలు. సృజనాత్మకత. ఎంఎస్ వర్డ్లో టెక్స్ట్ను డిలీట్ చేసేందుకు సరైన పద్ధతి. కర్సర్ టెక్స్ట్ మొదట్లో ఉంచి డిలీట్ నొక్కాలి. ఎంఎస్ వర్డ్లో టెక్స్ట్ను డిలీట్ చేసేందుకు సరైన పద్ధతి. కర్సర్ టెక్స్ట్ మొదట్లో ఉంచి డిలీట్ నొక్కాలి. ఈ దశలో అభ్యసనం చాలా వేగంగా జరుగుతుంది. ప్రారంభ స్ఫూర్తి. ఈ దశలో అభ్యసనం చాలా వేగంగా జరుగుతుంది. ప్రారంభ స్ఫూర్తి. ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనే పుస్తకాన్ని రాసినవారు డబ్ల్యూసి బాగ్లే. ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనే పుస్తకాన్ని రాసినవారు డబ్ల్యూసి బాగ్లే. ఇంతటితో 9వ తారీఖు మార్నింగ్ ఆఫ్టర్నూన్ సైకాలజీ బిట్స్ ఓవర్.